నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తన యాక్షన్ ప్లాన్ దసరా రోజునే షురూ చేశారు. రాజకీయ ప్రస్థానాన్ని ఆమె మొదలుపెట్టారు. ప్రస్తుతానికి కవిత పార్టీ ఏంటి, అజెండా ఏంటి అనే విషయాలను పక్కన పెడితే ఆమె రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆ వివరాలేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. విజయదశమి రోజున ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నెల రోజుల నుంచి అన్ని వర్గాల ప్రజలు, పరిశీలకుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించిన ఆమె తెలంగాణ జాగృతి 2వ విడత రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎల్ రూప్ సింగ్ను ఆమె నియమించారు. కార్యవర్గంలో 80% పైగా పదవులను బడుగు బలహీన వర్గాల వారికే కేటాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల వారికి సముచిత స్థానాన్ని కల్పించారు కవిత. దీంతో సామాజిక తెలంగాణ సాధన దిశగా ఆమె మొదట అడుగు వేశారని చెప్పుకోవచ్చు. ఇక అతి త్వరలోనే కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మేధావులు, కవులు, కళాకారులు, అలాగే వివిధ రంగాల నిపుణులతో ఆమె సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజలతో పాటు ప్రముఖుల సలహాలు, సూచనల ఆధారంగా 3వ విడత కమిటీ కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కవిత తెలిపారు. ఈ సందర్భంలోనే కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారు సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇక అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ అయింది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పార్టీలన్నీ అలర్ట్గా మారాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మంతనాలు మొదలుపెట్టాయి. క్షేత్రస్థాయిలో దిగేందుకు రెడీ అయ్యాయి. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల బరిలో తన మద్దతుదారులను దించాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ కవిత పట్టు బిగిస్తే ముఖ్యంగా బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఈ క్రమంలోనే జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ నిశ్చితంగా గమనిస్తోంది. నిజంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కవిత సపోర్టర్స్ బరిలోకి దిగితే కొన్ని ప్రాంతాలలో బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంగా కవిత ఒక్కొక్క అడుగు వేస్తున్నారు, ముందుకు వెళుతున్నారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.